శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అర్ధాంగి. రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు. కథ విందాము. రాజధాని నగరంలో కళాభవన్. ఈ కళాభవన్లో బాలల చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి 4 రోజులుగా. ఈ చిత్రాలను చూడ్డానికి పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు అని లేకుండా అన్ని తరగతుల వారు, అన్ని వయసుల వారు వచ్చి చూస్తున్నారు, చూసి ఆనందిస్తున్నారు. పూర్ణిమ, ఆమె భర్త శివకుమార్ తమ 2 పిల్లల్ని ఈ చిత్రాలు చూపించడానికి తీసుకొచ్చారు. 8 ఏళ్ల బిందు, 6 ఏళ్ల విష్ణు చిత్రాలను హుషారుగా చూశారు. చూసి తల్లిదండ్రుల చేతులు పట్టుకుని హాల్లో నుంచి వరండాలోకి వచ్చారు. పూర్ణిమ, ఏయ్, నువ్వు ఈ ఊళ్ళో ఉంటున్నావా? దాదాపు 30 ఏళ్ల ఆమె అమాంతం వచ్చి పూర్ణిమను వాటేసుకుని ప్రశ్నలు గుప్పించసాగింది. ఎక్కడో ప్రాజెక్టులో ఉన్న నువ్వు ఎప్పుడొచ్చావు? పూర్ణిమ సూర్యముఖిని పరిశీలనగా చూస్తూ జవాబు చెప్పడం మర్చిపోయింది. సన్నగా ఉండే సూర్యముఖి లావుగా తయారయ్యింది. అసలే కాస్త ఎత్తు తక్కువ. కాలేజీ రోజుల్లో చామన ఛాయగా ఉండేది. ఇప్పుడు మంచి రంగొచ్చి మిసమిసలాడిపోతూ ఉంది. అందమైన షిఫాన్ జార్జెట్ చీర సూర్యముఖి ఒంటి నుంచి జారిపోతున్నట్లుగా ఉంది. హెయిర్ స్టైల్ కూడా గమ్మత్తుగా మార్చేసింది. అసలు చిన్నప్పుడు, అంటే డిగ్రీ చదివే రోజుల్లో తామిద్దరూ 3 సంవత్సరాలు కలిసి చదువు సాగించారు. అప్పుడు సూర్యముఖి సామాన్య సంసారుల ఆడపిల్ల. అయితే చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేది. తమ ఇద్దరి స్నేహం డిగ్రీ పూర్తవడంతో ముగిసిపోయింది. సూర్యముఖి తండ్రి పోవడం, అన్నగారి దగ్గరకు ఆమె వెళ్లడం జరిగింది. తర్వాత చాలా రోజులు ఉత్తరాలు రాస్తూ ఉండేది. పెళ్ళైనట్లు, శ్రీమంతుడైన భర్త దొరికినట్లు రాసింది. అంతే. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. అందుకే పూర్ణిమ సూర్యముఖిని పరీక్షగా చూస్తూ కాలేజీ రోజులు గుర్తు చేసుకుంటూ 2 నిమిషాలు తనని తాను మర్చిపోయింది. ఏయ్, నా ప్రశ్నలకు జవాబివ్వకుండా ఏమిటోయ్ ఆ పరధ్యాస? పూర్ణిమని కుదిపి అడిగింది సూర్యముఖి. ఇస్తాను జవాబు, ఉండు ఒక్క క్షణం అన్నట్లు ఏ ప్రశ్నకు జవాబివ్వను ముందు, మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఉద్యోగం చేస్తున్నాడు. ఏం ఉద్యోగం? దీపాలు వెలిగించే ఉద్యోగం. అంటే కరెంట్ ఆఫీస్లో. అంటే ఓ చిన్న అసిస్టెంట్ ఇంజనీర్. ఏమిటి, ఇంజనీర్ని పెళ్ళాడావా? నేను కాదు, ఆయన నన్ను పెళ్ళాడారు. ఏడి, పరిచయం చెయ్యి. ఏవండోయ్. పూర్ణిమ పిలుపుకి కాస్త దూరంగా నిలుచుని పిల్లలిద్దరితో కాలక్షేపం చేస్తున్న శివకుమార్ తలెత్తి చూశాడు. ఇలా రండి. శివకుమార్ వస్తున్నాడు. అందంగా, ఆరోగ్యంగా, 6 అడుగుల ఎత్తున హుందాగా ఉన్న శివకుమార్ నడకలోనూ ఓ విధమైన టీవీ కనిపిస్తూ ఉంటే సూర్యముఖి అతన్ని కన్నార్పకుండా చూడసాగింది. అతన్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగా అనిపించి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా పూర్ణిమ పరిచయం చేసింది. ఇరిగోనే మా శ్రీవారు, పేరు శివకుమార్. ఇది నా ఫ్రెండు సూర్యముఖి అండి. నమస్కారం. శివకుమార్ చేతులు జోడించాడు. ఆ నిలుచుని నమస్కారం చేస్తున్న తీరు అచ్చంగా అతను ఇతనే 10 ఏళ్ల క్రితం పెళ్లి కొడుగ్గా అతనిని చూడ్డానికి వచ్చాడు. వచ్చి చూసి వెళ్ళిపోతూ చెప్పాడు, మీ అమ్మాయి నాకు నచ్చింది, నేను మీ అమ్మాయికి నచ్చితే కబురు చేయండి అంటూ. ఇలాగే నమస్కారం అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. శివకుమార్ మాటలకు తన తల్లిదండ్రులు ఎగిరి గంతేశారు. కానీ తాను ఆలోచించసాగింది. అతనికి నా అనేవాళ్లు లేరు. అలాగే ఆస్తిపాస్తులు లేవు. తనకు డబ్బు బాగా ఉన్న భర్త కావాలి. అందుకే ఇతన్ని అప్పుడు తిరస్కరించింది. గుర్తుపట్టారా అన్నట్లు చూసింది శివకుమార్ వైపు. అతని ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. పూర్ణ, వెళదామా అన్నాడు. అతని గొంతు వినసొంపుగా ఉంది. మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేలా ఉంది. అప్పుడేనా? కాస్త ఉండండి, సూర్యముఖితో కాసేపు మాట్లాడొస్తాను అంటూ సూర్యముఖి వివరాలు తెలుసుకోవడంలో మునిగిపోయింది. మా ఆయన పెద్ద కాంట్రాక్టర్. ఓ 2 అంతస్తుల మేడ ఉంది. ఓ పెద్ద కారు ఉంది. ఇంకా వివరాలు కావాలంటే మా ఇంటికి రా, చెప్తాను అన్నట్లు. ఇరిగో ఈ 3 నా ఫ్రెండ్స్ అంటూ పరిచయం చేసింది తన వెంట ఉన్న యువతులను. వాళ్ళు అచ్చంగా సూర్యముఖిలానే అలంకరించుకుని ఉన్నారు. పూర్ణిమ వారితో కబుర్లు చెప్పసాగింది. సూర్యముఖి శివకుమార్ను తదేకంగా చూడసాగింది. వైట్ టెరికాట్ ప్యాంటు, బ్లూ కలర్ స్లాక్ షర్టు, ఎడం చేతికి నల్ల బెల్ట్ రిస్ట్ వాచితో చాలా సాదాగా కనిపిస్తున్న అతని విశాలమైన నుదురు, ఎత్తైన క్రాఫు,
పెద్ద పెద్ద కళ్ళు చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలి అనిపించే అందం అనిపించింది సూర్యముఖికి. ఇది నా ఫ్రెండ్ సూర్యముఖి అని పూర్ణిమ పరిచయం చేస్తున్నప్పుడు ఒకే ఒక్కసారి చూశాడు తన ముఖంలోకి నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా. ఒకే ఒక్క క్షణం, అంతే, మరి చూడలేదు. పూర్ణిమ కబుర్లు ఎంతకీ పూర్తి కాకుంటే శివకుమార్ హెచ్చరించాడు. అంతే, పూర్ణిమ అందరి దగ్గర సెలవు తీసుకుంది. సూర్యముఖి దగ్గర ఆమె ఇంటి అడ్రస్ తీసుకుంది. తన అడ్రస్ ఇచ్చి వస్తాం అంది. ఆగు, మా కారులో దింపేస్తాం అంది సూర్యముఖి. వద్దు, శ్రీవారికి కొన్ని విషయాలు సరిపడవు. సండే తప్పక మా ఇంటికి రా సూర్యం అంటూ పిలిచింది. నేను కాదు, నువ్వు మీ శ్రీవారు రండి. ఊరికే కాదు, భోజనానికి 11కు వచ్చేయండి. సరే. పూర్ణిమ భర్తతో కలిసి వెళ్ళిపోతూ ఉంటే సూర్యముఖి అలాగే నిలబడి చూడసాగింది. భార్యాభర్తలిద్దరూ చెరో పిల్లని చేయి పట్టుకుని రోడ్డు దాటే ప్రయత్నంలో ఉన్నారు. రోడ్డు మీద వచ్చేపోయే వాహనాలను తప్పించుకుంటూ అతను నడుస్తూ ఉంటే అతన్ని అంటిపెట్టుకున్నట్టుగా అనుసరిస్తోంది పూర్ణిమ. వారు ఎంత జాగ్రత్తగా రోడ్డు దాటుతున్నా ఎడం పక్కన నుంచి ఓ ఫియట్ కారు సర్రున రానే వచ్చేసింది. శివకుమార్ భార్య భుజం పట్టుకుని చప్పున ముందుకి లాక్కున్నాడు. లేకుంటే ఏం జరిగేదో చెప్పనక్కర్లేదు. క్షణంలో సగం భయంతో కంపించిన సూర్యముఖి అమ్మయ్య అనుకుంది. అతను భార్యని పిల్లల్ని రోడ్డు దాటించి అటుగా వెళ్లే ఆటోని ఆపి ఎక్కేశాడు. వాళ్లు వెళ్ళినా ఇంకా రోడ్డు వైపే చూస్తూ నిల్చున్న సూర్యముఖిని స్నేహితురాలు హెచ్చరించారు. పదండి, లోపలికి పోదాం. సూర్యముఖి కదల్లేదు. మరోసారి హెచ్చరించారు స్నేహితులు. వద్దు, నాకు తలనొప్పి వచ్చేసింది అని వెనక్కి తిరిగింది. వాళ్ల ముఖాల్లో విసుగు చోటు చేసుకుంది. ఎంత దూరం వచ్చి వెనక్కి వెళ్లడమా? విని వినిపించినట్లుగా అనుకుని పైకి అన్నారు. పోనీ అలా వెళ్ళి కాఫీ తాగుదామా? వద్దు అంటూ కారు వైపుగా నడవసాగింది. సూర్యముఖిని చూస్తూనే డ్రైవర్ పరిగెత్తుకొచ్చాడు. కారులో కూర్చుని ఇంటికి పోనీ అంది. రాహువుల్లా ఎదురై ప్రోగ్రాం అంతా పాడు చేశారు. వెధవ స్నేహితురాలు ఆవిడ మొగుడు. అయినా వాళ్ళని చూసి ఈవిడ ఇంతగా మతి చెడగొట్టుకోవడం ఏమిటి? మనసుల్లో తిట్టుకోసాగారు సూర్యముఖి స్నేహితురాళ్ళు. అయినా ఈవిడకి ఇలా చేయటం అలవాటే అనుకుని సమాధానపడ్డారు. కొంతసేపు అయిన తర్వాత సూర్యముఖి ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎంత హుషారుగా ఉందో, వెళ్ళేటప్పుడు అంత ముభావంగా ఉంది. ఎవ్వరూ ఎవ్వరితోనూ మాట్లాడకుండానే కారు స్పీడ్గా పోసాగింది. ఆదివారం రానే వచ్చింది. పూర్ణిమ త్వరగా పని ముగించుకోసాగింది. శివకుమార్ వాలు కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటే పూర్ణిమ అతని దగ్గరగా వచ్చింది. మీకు వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెడతాను అంది. అతను జవాబు చెప్పలేదు. ఏం కూర చేయను? ఏం వద్దు, నీ ఫ్రెండ్ ఇంటికి నేను వస్తాను, రెడీ అవ్వు. పూర్ణిమకి ఆశ్చర్యం, సంతోషం ఒక్కుమ్మడిగా వచ్చేశాయి. ఎక్కడికి ఎక్కువగా రాని భర్త తనంత తానుగా సూర్యముఖి ఇంటికి వస్తాను అనటం చిత్రంగా అనిపించింది. నిజంగా వస్తారు కదూ అంది ఇంకా నమ్మకం కుదరక. భార్య ముఖంలోకి చూసి నవ్వాడు అంగీకారంగా. పూర్ణిమకి ఏనుగెక్కినంత సంతోషంగా ఉంది. భర్తతో కలిసి వెళ్ళటం చాలా సరదా. అది చాలా తక్కువగా తీరుతూ ఉంటుంది. అందుకని పిల్లల్ని ముస్తాబు కమ్మని తను తయారైపోయింది. 10 గంటలు దాటిన తర్వాత శివకుమార్ భార్యని పిల్లల్ని తీసుకుని బయలుదేరాడు స్కూటర్లో. బంజారా హిల్స్లో ఉన్న సూర్యముఖి ఇల్లు తేలిగ్గానే తెలుసుకున్నారు. చుట్టూ ప్రహరీ గోడ, చక్కటి గార్డెన్, మధ్యలో అందమైన బంగళా ఆర్భాటంగా కనిపిస్తోంది. స్కూటర్ శబ్దం విని గురుకా గేటు తెరిచాడు. పనిపిల్ల వచ్చి తీసుకుని వెళ్ళి హాల్లో కూర్చోబెట్టింది. హాలు మెత్తని తివాచీ సోఫాలతో, అధునాతన అలంకరణతో ఆర్భాటంగా ఉంది. సూర్యముఖి ఎంతకీ బయటికి రావటం లేదు. పూర్ణిమకి ఇది నచ్చలేదు. సరాసరి స్నేహితురాలితో లోపలికి వెళ్ళిపోయి హాయిగా ఇల్లంతా తిరుగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు అనుకుంది. ఆమె భర్తని తన భర్తకి పరిచయం చేసేస్తే వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అనుకుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా ఏ అలికిడి లేనట్లుగా ఉంది. శివకుమార్ ముఖం గంభీరంగా ఉంది. ఇంతలో మెత్తగా అడుగులు వేస్తూ రాజహంసలా నడిచొచ్చింది సూర్యముఖి. అప్పుడే మేకప్ పూర్తి చేసుకున్నందువల్ల ముఖం గమ్మత్తుగా మెరుస్తోంది. తెల్లటి షిఫాన్ జార్జెట్ మీద జరీ పువ్వుల ఎంబ్రాయిడరీ, స్లీవ్లెస్ జాకెట్, మెడలో ముత్యాల హారం పొడుగ్గా వేలాడుతూ ఉంది. నమస్కారం అంది శివకుమార్కి ఎదురుగా వచ్చి కూర్చుంటూ. నమస్కారం జవాబిచ్చాడు. పూర్ణిమకి చిరాకొచ్చేసింది. మీ ఆయనేడి, పిలువు అంది. ఆయన లేరు, ఏదో పని మీద బయటికెళ్లారు, రాత్రికి గాని రారు.
చంపావు పో. రాక రాక మా ఆయన వస్తే విసుగ్గా చూసింది పూర్ణిమ. ఆయన గారు లేకుంటే నేను లేను? అవును, కాఫీ తాగుతారా? ఏం వద్దు గాని నన్ను పరాయిదానిలా ఇలా హాల్లో బంధించావేమిటి? పద, లోపల ఇల్లంతా చూస్తాను. నువ్వొక్కదానివేనా? పొద్దు, ఇద్దరూ రండి. పిల్లలు మీరు రండి అంటూ ఇల్లంతా తిప్పి చూపించింది. 10 లక్షలకి తక్కువ ఖరీదుండదు మనసులోనే అంచనా వేశాడు శివకుమార్. తిరిగొచ్చి హాల్లో కూర్చున్నారు. శివకుమార్కి అనీజీగా ఉంది. ఆడవాళ్ల కబుర్లు వింటూ అతను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాడు. సూర్యముఖి ఎంతగా అతన్ని మాటల్లోకి దింపాలని చూసినా లాభం లేకపోతూ ఉంది. ఓ ఇంగ్లీష్ పుస్తకం తీసుకుని చదవడంలో మునిగిపోయాడు. కబుర్లైన తర్వాత డైనింగ్ హాల్లోకి తీసుకువెళ్ళింది సూర్యముఖి. అక్కడ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన భోజనం, స్వీట్లు వగైరా చూసి పిల్లలిద్దరూ సంబరపడ్డారు. అయ్య బాబోయ్, ఇన్ని వంటలా అంది పూర్ణిమ. భయపడకు, కూర్చో. మా ఇంటికి ఎవరిని పిలిచినా ఇలాగే చేస్తాను. ఆ అనటంలో గర్వం కనిపిస్తోంది. నేను నిన్ను పిలుస్తాను కానీ ఇలా మాత్రం చెయ్యలేను. నాకు తెలుసు. కలకత్తా హ్యాండ్లూమ్ చీరలో బయటికొచ్చే నువ్వు అంటూ చిన్నగా నవ్వేసింది. శివకుమార్ ఈ మాట విన్నాడు. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఇది గ్రహించింది పూర్ణిమ. కాస్త భయపడింది. వెంటనే నాకిలాంటి చీరలంటేనే ఇష్టం, మా శ్రీవారికి మరీ ఇష్టం అంటూ మాట మార్చేసింది. అబ్బో, అదేం టేస్ట్ బాబూ అన్నట్లుగా శివకుమార్ వైపు చూసింది. అతను ఆమె వైపు చూడలేదు. ఎలాగో 1 గంట వరకు ఉండి ఇంటికొచ్చేశారు. పిల్లలిద్దరూ ఇంటికొచ్చినా ఆంటీ ఇంటి విషయాలు చెప్పుకోసాగారు. పూర్ణిమ వస్తూ వస్తూ మళ్ళీ ఆదివారం సూర్యముఖిని భర్తతో సహా తమ ఇంటికి రమ్మని మరీ చెప్పొచ్చింది. సూర్యముఖి పూర్ణిమ పిలిచినట్లుగా ఆదివారం వరకు ఆగలేదు. బుధవారమే వచ్చేసింది. ఇద్దరు స్నేహితుల్ని వెంట పెట్టుకుని వస్తూనే ఇల్లంతా తిరిగి చూసి తిరిగొచ్చి కుర్చీలో కూర్చుని అంది. చాలా ఆశాభంగం కలిగించావు పూర్ణిమ. నీ ఇల్లు ఇలా ఉంటుంది అనుకోలేదు. నువ్వు కట్టుకునే హ్యాండ్లూమ్ చీరలు చూసి ఇంటిని అంచనా వేయొచ్చుననుకో. నీ భర్తది పెద్ద ఉద్యోగం కదా, 2 చేతులా సంపాదిస్తూ ఉండే ఉద్యోగం కదా అని అనుకుని అంచనా వేసుకున్నాను. ఈ మాటలు నచ్చలేదు పూర్ణిమకు. నా భర్త ఒక్క చేత్తో నిజాయితీగా తీసుకుంటారు జీతం. అందులో నేను, నా పిల్లలే కాదు, ఆయన 2 తమ్ముళ్లను చదివిస్తున్నారు. ఓ చెల్లి పెళ్లి చేశారు. అరెరే, నీకెన్ని బాధ్యతలా? పాపం, జాలి ఒలకబోసింది సూర్యముఖి. ఇందులో జాలి పడాల్సిందేమీ లేదు సూర్యం. ఆయన బాధ్యతల్ని సంతోషంగా పంచుకుంటున్నాను. ఇలా పంచుకోవడంలో కలిగే తృప్తి, ఆనందం బహుశా నీకు తెలిసుండదు. సూర్యముఖి ఆమె స్నేహితులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. పూర్ణిమ, సినిమాకు పోదాం పద, త్వరగా బయలుదేరు అంది సూర్యముఖి అక్కడే వారపత్రిక అందుకుని చూస్తూ. ఇప్పుడా? సినిమానా? ఆలోచించసాగింది పూర్ణిమ. మీ శ్రీవారు ఆర్డర్ తీసుకుంటే కానీ ఇల్లు కదలకూడదా? అదేం లేదు, కానీ పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఏం పర్లేదు బలవంతం చేసింది సూర్యముఖి. పూర్ణిమ బయలుదేరింది. టికెట్ పూర్ణిమ తీసుకుంటానన్నా వినలేదు. సినిమా పూర్తయిన తర్వాత హోటల్కి పోదామని లాక్కుపోయారు. హోటల్ బిల్లు పూర్ణిమకి ఇచ్చారు. దాదాపు 80 రూపాయలు. పర్సులో 60కి మించి లేవు. తను ఈ హోటల్కి రావాల్సి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడేం చెయ్యాలి? పూర్ణిమకి అవమానంగా అనిపించసాగింది. సూర్యముఖి స్నేహితులు కబుర్లు చెప్పుకుంటూ బయటికి నడుస్తున్నారు. సూర్య పిలవలేక పిలిచి అడిగింది, ఓ 20 ఉంటే ఇవ్వు అని. సూర్యముఖి గలగలా నవ్వింది. తానే పర్స్ తెరిచి 100 కాగితం బిల్లిస్తూ ఉంటే వద్దు అంది పూర్ణిమ. సరే అని నోటు తీసుకుని మిగతా డబ్బు ఇచ్చేసి బయటకొచ్చేశారు. అంత ఖరీదైన హోటల్కి పూర్ణిమ ఇంతవరకు రాలేదు. సూర్యముఖి కారులో పూర్ణిమని దించి లోపలికి రమ్మంటావా అంటూ కారు దిగింది. శివకుమార్ పిల్లలిద్దరినీ కూర్చోబెట్టుకుని చదువు చెప్తున్నాడు. వీరిని చూడగానే నవ్వుతూ పలకరించాడు. కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది సూర్యముఖి స్నేహితురాళ్లతో కలిసి. సూర్యముఖి మరెప్పుడు పిలిచినా పూర్ణిమ ఆమెతో బయటికి వెళ్ళలేదు. శివకుమార్ మరెప్పుడు సూర్యముఖి ఇంటికి వెళ్ళలేదు. కానీ ఆమె భర్తని ఓసారి చూడాలన్న కోరిక అతని మనసులో అలాగే ఉండిపోయింది. ఒకరోజు సూర్యముఖి పుట్టినరోజుని పిలిచింది. చాలా అర్జెంటుగా జరిగింది. అప్పుడు లేడు ఆమె భర్త. కానీ ఆ పార్టీకి వచ్చిన వారిలో కోటీశ్వరురాలు అంబుజాక్షి ఉంది. సూర్యముఖి ఆవిడ్ని మర్యాద చేయటంలో మునిగిపోయింది. పూర్ణిమ ఇంటికొచ్చి విసుక్కుంది. ఈ కాలంలో మనుషులు ఎంతకీ తమ కంటే పై స్థితిలో ఉన్న వారిని చూస్తూ వారితో పరిచయాలు పెంచుకోవడంలో సరిపోతుంది. ఇది అంటురోగంలా వాపిస్తోంది పూర్ణ.
అలాంటి వారికి మనలాంటి వారం దూరంగా ఉండడం మంచిది. సూర్యముఖి కొత్తలో ఎన్నిసార్లు వచ్చిందో తర్వాత అంతగా రావటం తగ్గించేసింది. పూర్ణిమకు ఇది చాలా బాధ కలిగించింది. ఒకరోజు పూర్ణిమ వంట పనిలో ఉంది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు. శివకుమార్ భోజనానికి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ ఉండగా ఫోన్ మోగింది. లేచి వెళ్ళాడు. శివకుమార్ కంగారుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. పూర్ణిమ, ఓసారి ఇలారా అంటూ పూర్ణిమ రాకుండానే తనే ఆమె దగ్గరకు వచ్చేశాడు. పూర్ణ, త్వరగా బయలుదేరు, హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? ఎవరు ఫోన్ చేశారు? సూర్యముఖి గారి ఇంటి మీద నిన్న ఇన్కమ్ ట్యాక్స్ వారు దాడి చేశారట. లెక్కల్లోకి రాని బంగారం, కరెన్సీ చాలా పట్టుకుపోయారట. ఈ అవమానం భరించలేని సూర్యముఖి భర్త ధనరాజు ఆత్మహత్యకి ప్రయత్నించాడట. ఇలా అని ఆమె స్నేహితురాలు ఎవరో ఫోన్ చేశారు. ఆయన చాలా ప్రమాద స్థితిలో ఉన్నారట. మనల్ని చూడాలని కలవరిస్తున్నాడట. పద పోదాం. శివకుమార్ త్వరగా బట్టలు మార్చుకుని స్కూటర్ బయటికి తీశాడు. పూర్ణిమకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎలాగో ఇల్లు తాళం వేసి బయలుదేరింది. హాస్పిటల్కి వెళ్లారు. సూర్యముఖి ఏడ్చి పిచ్చిదానిలా చూస్తూ కూర్చుంది. పని మనుషులు, డ్రైవర్ తప్ప మరెవ్వరూ లేరక్కడ. పూర్ణిమని చూస్తూనే పోరుమంది సూర్యముఖి. శివకుమార్ ఆమెను ఓదార్చి సూర్యముఖి భర్త దగ్గరగా వెళ్ళాడు. నర్స్ చెప్పింది, మీరు చూడాలి అనుకున్న శివకుమార్ గారు వచ్చారు, కళ్ళు తెరవండి అని. 2 సార్లు పిలిచిన తర్వాత ధనరాజు కాస్త కదిలాడు. మెల్లిగా కళ్ళు తెరిచాడు. చాలా కష్టం మీద. శివకుమార్ స్నేహపూర్వకంగా పలకరించాడు. ఎలా ఉన్నారు? కూర్చోండి. ఆయన స్వరం చాలా మెల్లిగా వినిపించింది. శివకుమార్ కూర్చున్నాడు. ఆయన అందగాడు కాదు, కానీ సౌమ్యుడిలా కనిపిస్తున్నాడు. కాస్త పొట్టిగా, సన్నగా ఉన్నాడు. మింగిన నిద్ర మాత్రలని కక్కించి డాక్టర్లు జాగ్రత్తగా చూస్తున్నారు ఆయన్ని. శివకుమార్ అంటూ తన చేతిలోకి అతని చేతిని తీసుకున్నాడు. మిమ్మల్ని చూడాలని చాలాసార్లు అనుకున్నాను. సూర్యముఖి పడనీయలేదు. మీరు ఆమెను పెళ్లి చూపులకు చూశారట. మీ పెళ్లి ఏ కారణంగా తప్పినా మీరు చాలా అదృష్టవంతులు శివకుమార్. కనుకనే పూర్ణిమ లాంటి ఇల్లాలు దొరికింది. మీ ఇల్లు స్వర్గంలా మలుచుకున్నారు మీరిద్దరూ. నేను సూర్యముఖి అందాన్ని చూశాను, కానీ ఆ అందమైన శరీరంలో ఉన్న గిల్టు మనసుని చూడలేకపోయాను. ఆ గిల్టు మనసు కోరే అతి కోరికలని తీర్చలేక అలసిపోయాను. కోటీశ్వరురాలు కావాలన్న ఆమె కోరికను తీర్చాలనే పరుగులో మంచి చెడ్డలు మర్చిపోయాను. కుప్పకూలిపోయాను. ప్రభుత్వానికి పట్టుబడ్డాను. ఇది ఇప్పటి నా స్థితి. ఆయన ఇంకేం మాట్లాడలేకపోయాడు. మళ్ళీ మగతలోకి వెళ్ళిపోయాడు. ఆయన బ్రతుకుతాడా లేదా అన్నది కాదు సూర్యముఖి సమస్య. ప్రాణప్రదంగా పోగు చేసుకున్న డబ్బు పోయిందే అన్న దుఃఖం ఆమెది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియటం లేదు పూర్ణిమకి. పూర్ణిమ, నా డబ్బు పోయింది అంటూ పిచ్చిదానిలా అరుస్తున్న సూర్యముఖిని పొదివి పట్టుకుంది. సూర్యం, నువ్వు ఆలోచించవలసింది డబ్బు కోసం కాదు, నీ భర్త కోసం. అతను ఎలాగైనా కోలుకునేలా చేయమని దేవుణ్ణి ప్రార్థించు. ఆయన దగ్గరగా వెళ్ళి కూర్చో. ఆయనకి నువ్వు ధైర్యం చెప్పాలి. అప్పుడు గాని అతను కోరుకోడు అంటూ బలవంతంగా తీసుకువెళ్లాలని ప్రయత్నించింది. సూర్యముఖి లేవలేదు. డబ్బు అంటూ ఏడవసాగింది. పూర్ణిమ, నేను ఈయన్ని చూసుకుంటాను. నువ్వు ఆమెను మన ఇంటికి తీసుకెళ్ళు. ఆవిడ్ని ఒంటరిగా వదలకు. 1-2 రోజులకు గాని ఆవిడకి మనస్థిమితం రాదు. శివకుమార్ అలా చెప్పగానే 2 నర్సుల సహాయంతో సూర్యముఖిని ఎలాగో కారెక్కించి ఇంటికి తీసుకొచ్చింది. 2 రోజులు గడిచిపోయాయి. సూర్యముఖి కాస్త స్థిమితపడింది. పూర్ణ, నీ ఇంట్లో 2 రోజులున్న తర్వాత గాని నేను ఏం పోగొట్టుకున్నానో అర్థం కాలేదు. నేను హాస్పిటల్కి వెళ్తాను. ఆయన్ని ఇంటికి తీసుకువెళ్తాను అంది. కన్నీళ్లు తుడుచుకుంటూ లేచి బయలుదేరింది. పూర్ణ, మరెప్పుడు నా స్థితి కంటే పై స్థితిలో ఉన్న వారిని చూస్తూ అంతస్తులు అందుకోవాలని వెర్రి తాపత్రయం పడను. శాంతిని పోగొట్టుకోను. వస్తాను అంటూ వెళ్ళిపోయింది. పూర్ణిమ సంతోషానికి అవధుల్లేవు. శివకుమార్ హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చేశాడు. వస్తూనే భార్యని దగ్గరగా తీసుకున్నాడు. పూర్ణ, ధనరాజు నన్ను అదృష్టవంతుడు అన్నాడు. ఈ అదృష్టం నాకెలా వచ్చింది? పెళ్ళైన కొత్తలో డబ్బుకి ఇబ్బందుల్లో ఉన్న నేను ఓసారి లంచం తీసుకోబోతూ ఉంటే నువ్వు మందలించి నీ మెళ్ళో మీ వాళ్ళు పెట్టిన గొలుసిచ్చావు, గుర్తుందా? ఆ చిన్న సలహా, సహకారం నన్ను సరైన దారిలో నడిపిస్తూ ఉంది. ఇందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. అర్ధాంగి అంటే అనుక్షణం భర్తని అర్థం చేసుకుని సరైన దారిలో నడిపించగలిగిన స్త్రీ అని నా ఉద్దేశం. నువ్వేమంటావు? నిజం అంటాను అంటున్న పూర్ణిమని
దగ్గరగా లాక్కున్నాడు శివకుమార్. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.